హలో చెప్పయ్యా. అమ్మా సురేఖనా? సురేఖనా మీరు? సురేష్ ఎందుకు అవుతావు అమ్మో? హలో హలో అమ్మా కరీంనగర్ సురేఖనా? ఇవ్వలేదు కరీంనగర్లో ఇవ్వను నువ్వు. అమ్మో ఎవరు మీరు? మీరు ఎవరికి ఫోన్ చేసేది, ఎవరు అడుగుతున్నారు? కాదు మాట్లాడేది నేను సురేఖనేనా నేను అంటున్నాను. అవునా, నువ్వు ప్రసాద్. ప్రసాద్ ఎవరమ్మా? ఎవరు? అల్లపురం. అది ఎక్కడ? అది ఎక్కడనే ఉంటుంది, పాండూరు సైడ్. చెప్పండి మీరు సురేఖనే కాదా? కరీంనగర్ సురేఖ సురేఖనే కదా మీరు? సురేష్ ఎందుకు? నువ్వు అల్లపురం ప్రసాదువు కాదమ్మా మీరు కరీంనగరే కదా? ఏం కాదు, కరీంనగర్ అక్కడ మాది. తెలుస్తుంది మాది. అదెక్కడ? అది ఇక్కడనే ఉంటుంది, మైనవాడ మండలం. మైనాబాదు అంటే ఇది రంగారెడ్డి వస్తుందా వికారాబాద్ వస్తుంది? రంగారెడ్డి వస్తుంది కానీ ఊరికే నువ్వు ఎక్కువ మాట్లాడు, అన్ని ఫోన్లో పెడదామని చూస్తావు. అరే అదే లేదు నువ్వు ఎవరు అనుకుంటున్నావు మనం? ప్రసాద్. ప్రసాద్ కాదు. ప్రసాదే. కాదు కాదమ్మా సురేఖ, నా పేరేమో జ్ఞానేశ్వరు. ఏం కాదు జ్ఞానేశ్వరు. అరే నమ్మవు? నమ్మను, ప్రసాద్. సరే నీ పక్కన ఎవరైనా ఉంటే ఫోన్. నాకు వస్తున్నా ఫోన్. నాకు రాదా ఫోను? అదే సురేఖ అని ఒక అమ్మాయికి ఇన్సూరెన్స్ ఉంది. సురేఖ ఆమెకి ఇన్సూరెన్స్ వచ్చింది ఒకటి. ఏమన్నా? కాదమ్మా, అది ఇన్సూరెన్స్ వచ్చిందంటే సంవత్సరానికి 500 రూపాయలు కడితే ఇన్సూరెన్స్ వచ్చింది ఆమె పేరు మీద 75,000. ఏమయ్యా నాకు తెలియదు, లేడైనా. సురేష కాదమ్మా, సురేఖ. సురేఖ సురేష్ లేడు. సురేఖ అమ్మా అమ్మాయి పేరు. హలో హలో ఉన్నారమ్మా? అయ్యా అరే అరే నమ్మినావు కదమ్మా? నేను నమ్మలే. నేను అస్సలు నమ్మలే. ఎట్లా మరి 75,000 వస్తాయి ఇన్సూరెన్స్ మీద? వస్తాయి. సంవత్సరానికి 500. నమ్మలేదు, నమ్మకనే చెప్తున్నా. లేదు సార్, నేను గుర్తుపట్టున్నా. నేను యూట్యూబ్ లో పెట్టేస్తా. చెప్పు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను. నేను అన్నా నేనేదన్నా చెప్పు సబ్స్క్రైబ్. రావు, అవన్నీ రావు. చిన్నవా ఉన్నవా వస్తుంది. గంట బిల్ల కొట్టండి అను.